జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా ఉంది బావా? నీలాగే అందంగా ఉంది. మన పెళ్లి గురించి నిజం తెలిసిపోయిన తర్వాత మనల్ని ఆదరిస్తారని అనుకున్నాను. జాతకం కలవకపోయినా అమ్మవారి అనుగ్రహం అవనికి ఉందన్న విషయం అత్తయ్య గుర్తిస్తుందని అనుకున్నాను. అలా జరగకపోగా ఒకే ఇంట్లో మనం వేరు కాపురమయ్యాం. పరాయి వాళ్ళం అయిపోయాం, పక్కింటి వాళ్ళం అయిపోయాం. నేను బయటికి గంభీరంగా కనిపించినా ఈ విషయం మాత్రం మనసుని బాధ పెడుతూనే ఉంది. మనం వాళ్ళతో కలిసుండకూడదని అన్నారు. అందుకే అందరం కలిసిన ఫోటోని సంపాదించాను. పక్క గదిలో ఉండమన్నారు. మన గదిలో అందరూ ఉండేలా చేశాను. అమ్మా నాన్నల్ని బాధ పెడుతూ మనం ఈ ఇంట్లో ఉండడం అవసరమా అని ఆ రోజు నువ్వు అన్నావు. నేను వద్దన్నాను. ఈ రోజు నీకు మాటిస్తున్నాను బావా. ఈ ఫోటోలో అందరం కలిసున్నట్టు తొందరలో అందరితో మనం కలిసిపోయే రోజుని తీసుకొస్తాను. నా మీద నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం కలిగించడం కోసమే ఇలా చేశాను. నా శ్రీమతి తలుచుకుంటే ఏమైనా చేయగలదనే నమ్మకం నాకుంది. రాని వాడి సంగతి చెప్తాను. ఉన్నంతలో ఏదో రకంగా బతుకుతున్నావు. పూర్తిగా మనందరినీ రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. వెండి పోలీసు సత్యం అమ్మేశావా? వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేసావా? విషయం మొత్తం లీక్ చేసావన్నమాట. ఏం పనులు రావి? ఈరోజు పూల సజ్జన కొట్టేశావు, రేపు ఇంకేం చేస్తావో? గుడి గంటల్ని శటగోపాల్ని కూడా దొంగతనం చేస్తావా? గుడి బయట ఉన్న చెప్పులు కూడా కొట్టేస్తాడు వీడు. ఒక పని చేయరా, ఏకంగా ఉండీనే లేపాయి. నెల రోజులకి సరిపోతుందేమో. వద్దురా వద్దురా అని ఎంత చెప్పినా నా మాట వినలేదు. వీడి పరువు తక్కువ పనులు. ఆటో నడిపి 4 డబ్బులు సంపాదించడం చేత కాదు కానీ దొంగతనానికి మాత్రం ఆటోని తీసుకెళ్తున్నాడు. ఏం పుట్టావరా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోరా. ఇంకెంతకాలమని మరెక్కల కష్టం మీద బతుకుతావు? సూరి, అసలు ముందు నిన్నేసేయాలే. నన్ను చంపేరా. నేను చచ్చాకైనా నీకు బాధ్యత తెలుస్తుందేమో. అప్పుడైనా వీడు మమ్మల్ని పోషిస్తాడనే నమ్మకం నాకు లేదయ్యా. ఆపండి మీకోలా. పూల సజ్జన నమ్మి ఖర్చులకి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే నా దగ్గర నుంచి దాని ఒక అమ్మాయి దొబ్బేసింది. అమ్మాయి తీసుకోవడం ఏంట్రా? నేను వస్తుంటే దారిలో అసలు ఏం జరిగిందంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.